హాయ్ ఎవ్రీవన్. హాయ్ చెరీ, హాయ్ కాజు. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా. చెరీ, గోవిందుడు అందరి వాడేలో మీరు చాలా క్యూట్ గా అనిపించారు. వెరీ క్యూట్ లుక్. హార్టీ కంగ్రాచులేషన్స్. గోవిందుడు అందరి వాడే అద్భుతంగా ఆడుతోంది ఎవ్రీవేర్. ఐ వాంట్ టు నో హౌ యు ఆర్ ఫీలింగ్. We are very happy. We all are really happy. The entire team has worked very hard. This is one movie where we all became really close to each other. The entire team, the entire cast was really big, and plus even the technicians, everyone got really friendly. So we are, as a team, very excited about this project doing well, especially since this project was so close to all of us. టీమ్ ఎఫర్ట్ ఏంటో మగధీరకు చూసాను. అలాంటి ఒక టీం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక డైరెక్టర్తో మాకు ఈక్వేషన్ ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు డైరెక్టర్ అండ్ కెమెరామెన్. బట్ ఈ సినిమాలో డైరెక్టర్, కెమెరామెన్, యూనిట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టిస్ట్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ సమీర్, కాశీ గారు అనే మా క్యారెక్టర్ ఆర్టిస్ట్, అందరూ ఏంటో తెలియకుండా ఒక unseen connection, unseen thread between us. It was connecting us throughout the film. And I feel success is not in our hands. Friday, janalu em cheptaro adi manam vechi chodali. But the right way to work for any project, but is, I think, a very good homogeneous atmosphere in the sets. Meru palle meru se jana varadalle munche jana ee bhoomi paina nee mayalo na padanodu evade jana jana ante జీవితమే నెరజాడరా. మీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కథ చెప్పినప్పుడే ఐ థాట్ ఐ షుడ్ బ్రింగ్ సంథింగ్ ఏలియన్ టు మై క్యారెక్టర్, విచ్ ఇస్ నాట్ ఎన్ఆర్ఐ లుక్ కావాలి. ఏం చేస్తాం ఎన్ఆర్ఐ లుక్ అంటే మాక్సిమం స్పైక్ చేస్తాం, హెయిర్, దట్స్ ఆల్. యా, ఐ హావ్ డన్ దట్ ఇన్ ఆరెంజ్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. బట్ అండ్ ఆ రోజు ఐ వాజ్ నాట్ షూటింగ్ అండి, few months ago before I started working for GAV. So I didn't go for haircut చేయలేదు, షేవ్ చేయలేదు, ఏం చేయలేదు. అలా జుట్టు పెంచుకుంటూ వెళ్ళాను. సడన్గా ఒకరోజు ఇరిటేషన్ వచ్చి జస్ట్ పిల్లకి వేసుకున్నాను, క్యాజువల్గా వేసుకున్నాను. అది కృష్ణవంశీ గారు చూశారు ఇంట్లో, ఏదో నరేషన్ చెప్తా ఉంటే చూసి, చరణ్ భలే ఆలోచించావే మన స్క్రిప్ట్కి అన్నారు. I thought మీరు కూడా హామే హానేసారా? ఇమీడియట్ గా అనేసాను. అవునండి, నేను అదే ఫస్ట్ నరేషన్ నుంచి నాకు కొడుతుంది. థ్యాంక్ యూ, ఐమ్ గ్లాడ్. మీకు నచ్చింది కదా వంశీ గారు అంటే, చాలా బాగుందమ్మా, భలే ఇన్వాల్వ్ అవుతున్నావు క్యారెక్టర్లో అన్నారు. మీ ఇద్దరి కెమిస్ట్రీ కూడా ఇన్ ద ఫిల్మ్, లుక్ వైజ్ మీరు ఇండివిజువల్ గా అది ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే ఇందులో చాలా చాలా న్యాచురల్ గా అనిపించింది. ఎందుకట? ఏంటండి మీ పెళ్ళైందా? అవన్నీ ఎందుకండి ఇప్పుడు? నేను ప్రతి రొమాంటిక్ సీన్ దగ్గర అడిగేవాడిని, ఇదేందుకు అవసరమా? ఇట్స్ అ వెరీ హెవీ డ్రామా ఫిల్మ్, తాత మనోడు, and we need people to relax in the movie sometime, and the only way an audience can relax is when you have a beautiful scenes between hero and heroine. ప్రతి ఒక్కళ్ళ ఒక కపుల్ లైఫ్ లో ఉండే సీన్స్ చాలా బాగా చూపించారు. వెరీ రిలేటెడ్. సో చాలా చాలా అందంగా చూపించారు. చేసేటప్పుడు మేమిద్దరం ఎంత గొడవ చేసేవాళ్ళం. అవునా? చేయము, ఎందుకు చేయాలి? నేను మళ్ళీ క్యారవాన్ లోపలికి వెళ్ళేసి వస్తాను, కృష్ణవంశీ గారు నాకు తను కూడా why am I always kissing Charan in the movie? Can't I do something else? What is this? So ఇంత డిస్కషన్స్ అయ్యేవి, బట్ ఎండ్ ఆఫ్ ది డే హీ యూజ్డ్ టు కన్విన్స్ us and we understood why he requires that. ఇప్పుడు అర్థమైందిగా ఎంత బాగా వచ్చిందో. మీరు చూసుకున్నప్పుడు కూడా భలే అనిపించింది యాక్చువల్లీ. చాలా ముద్దొస్తున్నావురా. ఇలా ఎవడడితే అడిగి హగ్గిచ్చేస్తావా? ఈ
జనరేషన్ లో సత్య అండ్ అభిరామ్ రొమాన్స్ కాకుండా నానమ్మ తాతయ్య రొమాన్స్ కూడా భలే చూపించారు కృష్ణవంశీ గారు. సో వాట్ యూ సే అబౌట్ దట్? ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ చాలా బాగా డీల్ చేశారు, చాలా బాగా డిజైన్ చేశారు. స్పెషల్లీ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ మై అమ్మమ్మ. నిజంగా మా ఇంట్లో అమ్మమ్మ ఎలా ఉంటారు, మా అమ్మమ్మతో నేను ఎలా ఉంటానో, జయసుధ గారికి చూసినప్పుడు ఆ క్యారెక్టర్, ఆ డ్రెస్, ఆవిడ హోల్ కాస్ట్యూమ్ ఎగ్జాక్ట్ సేమ్. నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసల్ది. అభిరామ్. మా అందరి బాధని తీర్చేవాడు ఆ అబ్బాయి, మంచి పిల్లడమ్మా. అలాగే ప్రగతి గారు కానీ, సత్యకృష్ణ గారు కానీ, కాశీ గారు, కొమల్ని క్యారెక్టర్, శ్రీకాంత్, ఎవ్రీబడి వాజ్ సో రియల్. ఏదో కాస్ట్యూమ్ వేసుకుని వచ్చినట్టు లేరు, అందరు ఇంట్లో నిజంగా పనిచేస్తున్నట్టే ఉన్నవారు. I think that's the reason why we had also such a blast. పావగారి చూపే పతి పూవై పూసిందే, పావగారి మనసే మల్లె పూవై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. అండ్ పర్టికులర్లీ వన్ సీన్ నేను పర్సనల్గా ఫీల్ అయింది, వేర్ వన్ రొమాంటిక్ సీన్ విత్ యూ, సడన్లీ అమ్మో వాట్ ఈస్ గోన్ హ్యాపెన్ నెక్స్ట్ అనుకుంటే జిమ్కి వెళ్ళమ్మా అనేసి, వెరీ క్యూట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్ వాస్ సో క్యూట్. ఐ టెల్ నేను కాజల్ He made that up on the spot. It wasn't a scripted dialogue. సీరియస్లీ? Yes. చరీ He నాట్ made బ్యాడ్. it up on the freaking spot, and I got so irritated. And KV sir was like, "Let's keep it." I said, "No, it'll show the audience that I need to work out and I'm fat or something." No. So they were like, "No, we'll keep it." అసలు ఈ యాంగిల్లో మీరు చెప్పే వరకు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది నీ దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే ఇవ్వు. టాకింగ్ అబౌట్ ప్రకాష్ రాజ్ గారి చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రతి క్యారెక్టర్కి జస్టిఫై చేస్తారు తను. కానీ ఆయన క్యారెక్టర్కి ఇంతకు ముందు హీ వాజ్ నాట్ ద ఫస్ట్ చాయిస్ అండ్ విన్ నౌ, ఇస్ ఇట్ ట్రూ? అవునండి, రాజ్ కిరణ్ అని ఒక తమిళ్ యాక్టర్తో వీ స్టార్టెడ్ షూటింగ్. ఒక స్కెడ్యూల్ అయింది, ఒక 20 days షూటింగ్ అయిన తర్వాత వీ యూజువలీ వాచ్ అవర్ ఎడిట్. చూసినప్పుడు యూనో ఇట్స్ నాట్ దట్ ఈజ్ అండ్ బ్యాడ్ యాక్టర్ అని చెప్పను, ఈజ్ అ వెరీ సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కిరణ్ గారు, అండ్ వీ ఆల్ లవ్ హిమ్, వీవ్ సీన్ అదర్ ఫిల్మ్స్. ఎందుకో ఈ క్యారెక్టర్కి మాకు ఎందుకో యాప్ట్ అనిపించలేదు. అండ్ కాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ క్యారెక్టర్స్ అనేది పడకపోతే కనెక్ట్ అవర్ ఆడియన్స్. And plus, he wanted someone with a strong nativity. అండ్ మన తెలుగు ఆడియన్స్కి బాగా అలవాటైన ఫేస్ ఉండాలి, ఎందుకంటే స్టోరీయే తాత గురించి, అది కనెక్ట్ అవ్వకపోతే కష్టం. వేరే ఏ సినిమా అయినా పర్వాలేదు, కానీ కథే ఐదు అన్నప్పుడు మనకు తెలిసిన ఫేస్ ఆబ్వియస్లీ ప్రకాష్ రాజ్. అండ్ బ్రిలియంట్ యాక్టర్. ఆయన వచ్చిన తర్వాత నిజంగా తాత అనే ఫీలింగ్ కానీ, నేను ఆయన వెనకాల పరిగెట్టడం కానీ, ఆ సీన్స్ కానీ, ఆయన కోసం ఏడడం కానీ, అవన్నీ ఆటోమేటిక్గా వచ్చినాయి. నొప్పి నాకు అలవాటైపోయిందయ్యా. నేనుండగా మీకు నొప్పి తెలియదు. ఆనంద బాష్పాలు వచ్చే సీన్ చాలా అద్భుతంగా చేశారు సీరియస్లీ. ఇట్ ఈస్ రెసిప్రొకేషన్ ఐ వుడ్ సే విత్ ప్రకాష్, అండ్ హీ విల్ ఛాలెంజ్ యూ యాజ్ అన్ యాక్టర్. సో నిజంగా నా పర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్గా ఉంది అంటున్నారు. నంబర్ 1 క్రెడిట్ ఐల్ గివ్ కేవి, సెకండ్ ఐల్ గివ్ ఇట్ టు ప్రకాష్. ప్రకాష్ ఇంటిమేట్ చేస్తాడు, అమ్మ ప్రకాష్ ఇలా చేస్తే నేను కూడా చేయాలి కదా. You also want to stand up to. He will challenge you, and that challenge is a sweet challenge, and you come out as a good actor. జాడరంటే జీవితం, జీవితమే నరచాడరా, దానితో సయ్యాడరా, ఏటికి ఎదురీదరా. మీకు ఇన్ దిస్ గోవిందుడు అందరివాడేలో అభిరామ్ క్యారెక్టరైజేషన్ ఎలా తోడ్పడింది యాజ్ అన్ యాక్టర్? అంటే ఎప్పటి నుంచో ఒక కళ నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని. ఆరెంజ్ అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తాను, అంతనే ఆరెంజ్ అని ఒక చిన్న ప్రయత్నం చేశాను. అప్పుడు ఆయన కుదరలేదు మాకు, తర్వాత కుదిరింది. ఐ మీన్ లాస్ట్ ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఎవడు, నాయక్, రచ్చ చూస్తే క్యారెక్టర్స్ అన్ని చాలా స్టిఫ్గా ఉంటాయి. నా మొహం స్టిఫ్గా ఉంటుంది, కామెడీ కూడా కొంచెం చాలా ఉంటుంది, చాలా బ్యాగేజ్ ఉంది, చాలా బ్యాగేజ్తో ఉంటాయి. ఆ క్యారెక్టరైజేషన్ బావని చంపినోడిని చంపాలి, లేదా ఇది ఒక రివెంజ్ స్టోరీలు. సో క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అలా ఉండేది. నేను వెయిట్ చేసే ఒక క్యారెక్టర్ ఇది, అది దొరకగానే వంశీ గారు చెప్పగానే చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా క్యారెక్టర్స్ మనకి
ఆ సినిమా వరకు గుర్తుండిపోతుంది. ఈ అభిరామ్ అనే క్యారెక్టర్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ ఇన్ మీ. నా థాట్ ప్రాసెస్ మార్చింది. నేను మనుషులతో డీల్ చేసే విధానం నేను మారాను. మోర్ రిలాక్స్ నౌ. తెలియకుండా ఆ అభిరామ్ అనే క్యారెక్టర్ నేను ఐ స్టార్టెడ్ బిల్డింగ్ హిస్ గుడ్నెస్ ఇన్ టు మై ఓన్ క్యారెక్టర్. వావ్ చాలా వరకు. పల్లెటూళ్ళకి చాలా తక్కువ వెళ్ళాను. నాన్నగారి సినిమా ఆపద్ బాంధవుడికి పూడిపల్లి అని ఫస్ట్ టైం నేను గోదావరి కానీ అది కానీ అప్పుడే చూశాను. అది చిన్నప్పుడు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నేను ఇవాళ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను కూడా అభిరామ్ లాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. లొకేషన్స్ కానీ అవి కానీ బ్యూటిఫుల్. కన్యాకుమారి ఆ పొలాలు కానీ ఎంత అందంగా ఉన్నాయి ఆ వాసన, గ్రీన్స్. వావ్. ఎస్పెషల్లీ వర్షం పడినప్పుడు ఆ పొలాల నుంచి వచ్చిన వాసన ఇట్స్ అన్కంపారబుల్. ఐ మీన్ యూ కెన్ నాట్ కంపేర్ ఇట్ టు ఎనీథింగ్. యాజ్ చెరీ రామ్ చరణ్, మీ రిలేషన్స్ విత్ యువర్ ఫాదర్ తాతగారు, సో ఈ సినిమాలో కూడా అలాంటి ఫ్యామిలీ రిలేషన్స్ బోల్డ్ ఉన్నాయి. డిడ్ యూ కనెక్ట్? యా, ఐ మీన్ ఐ కుడ్ రిలేట్ ఆల్మోస్ట్. నేను మా తాతగారులతో ఇద్దరు వెంకట్రావు గారితోనూ రామలింగ గారితో చాలా ఫనీ అండ్ చాలా నాటీగా ఉండేవాడిని. మా ఒరిజినల్ ఇద్దరు తాతల్ని కలిపితే ఏంటో అది ప్రకాష్ రాజ్ సినిమాలో. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. మీ రిలేషన్ విత్ మెగాస్టార్, అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు యాజ్ అ సన్ యూ బీన్ వెరీ ఒబీడియంట్ సన్ అండ్ మీ డాడ్కి రీసెంట్గా కార్స్ కూడా గిఫ్ట్ చేశారని విన్నాము. అంటే 25 years, 27 years of my life, he's been gifting us so many things. And now I think it's a payback time. Now we are earning and we are happy because of his blessings and people's blessings. And I always he loves cars and he stopped buying cars. ఎప్పుడో ట్యాగోర్ అప్పుడు కొన్నారు ఆయన కారు. దాని తర్వాత కార్ల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఐ థింక్ యూ లూజ్ ఇంట్రెస్ట్. అండ్ ఎప్పుడు ఎస్యూవీ చూసినా రోడ్డు మీద అబ్బా అలా చూస్తారు. ఆయన ఒక ల్యాండ్ క్రూజర్ ఉండేది. ఆ ల్యాండ్ క్రూజరు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ డైరెక్టర్ మీద ప్రేమతోనో లేకపోతే అభిమానంతోనో లేకపోతే ఒక చిన్న తమ్ముడుగా ఫీల్ అయ్యి నాన్నగారు చాలా పెద్ద హృదయంతో కీస్ తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ చేతిలో పెట్టేశారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, కృష్ణవంశీ. సో డాడీ రీసెంట్గా ఆయన బర్త్డేకి నాకు అనిపించి మళ్ళీ ఒక అలాంటి కార్ తీసుకోవాలి. రియలీ స్వీట్ కదా. The most difficult scenes for me to shoot were crying scenes. తాతయ్యతో గొడవ పడి సరే నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి ఒక సీన్ ఉంటుంది. అవునన్నా కాదన్నా నేనే నీ మనోడు నేనే ఒక డైలాగ్ ఉంటుంది. అది చెప్పి కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో నేను వంశీ గారు ఒకటి డిసైడ్ చేశాను, ఈ సీన్లో ఏడవకూడదు, బట్ ఏడుస్తున్నట్టు ఉండాలి, బట్ ఒక్క డ్రాప్ కన్నీళ్ళు కూడా రాకూడదు. అయ్యో బాబోయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ ముందు నుంచుని ఇలాంటి గట్టి డైలాగ్స్ ఇవన్నీ చెప్పడం ఒక ఛాలెంజ్ అయితే, ఈయనేంటో కొత్త ఛాలెంజ్ పెట్టారు. ఏదో ఒక రకంగా వీ అచీవ్డ్ ఇట్. ఎందుకంటే దాని నెక్స్ట్ సీన్ నాకు నువ్వు ఒక చిన్న పిల్లోడ్లాగా బల్ల మీద కూర్చుని ఏడవాలి. ఇట్స్ లవ్లీ సీన్. కాజల్తో క్లైమాక్స్లో ఒక ఫ్యామిలీ డ్రామా నుంచి ఒక లవ్ స్టోరీని భలే తీసుకొచ్చారు వంశీ గారు తిరిగి. దట్స్ వేర్ యంగ్స్టర్స్ కానీ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేటట్టు ఒక బ్యూటిఫుల్ దట్ అక్కడి నుంచి తీసుకుంటే సినిమా ఇంకో గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంటుంది. అలా చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావురా. మా అందరి బాధని తీర్చేవయ్యా. నారా రాజ్ కుమార్ సాంగ్ అండ్ గులాబీ పువ్వులు. మీరు నమ్ముతారా, ఆ సాంగ్ నిజంగా షూట్ చేయాలంటే 6 to 7 days పడుతుంది. అలాంటి లొకేషన్. Where was it? ఎక్కడ? Jordan. చాలా వేడి. It was very hot. It was very hot. difficult. We Desert traveled కదా? for 3 hours to go to the shooting spot. నిజంగా మిరకిల్ అంటే, మెజిషియన్ అంటే వంశీ మార్క్ ఏంటో మీరు ఆ సాంగ్లోనే చూస్తారు. వన్, హీ మేడ్ ఇట్ లుక్ సో గుడ్. క్వాలిటీ, సమీర్ కెమెరామెన్ ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అయితే తన కాంట్రిబ్యూషన్
plus visuals. Everything was shot in less than 2 days. And per day we used to work for 8 hours. So Exactly. in 16 hours, For that song? yeah, per day 8 hours pan chestam. So That's- 16 that's not hours he enough. finished. In 16 hours, we finished the entire song. Chala. It was And very, hats very. off And to KV sir KV. was so involved in the costumes. I had so many fights Your with him look about the also. costumes. Oh my god. ప్రతి కాస్ట్యూమ్ కి వీళ్ళిద్దరు We used to fight. షార్ట్ రెడీ అని వెళ్తాం, వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ అవుద్ది. దేనికి? బొట్టు పెట్టమంటారు ఆయన, మన తెలుగు కల్చర్ లాగా కనిపించడానికి, తెలుగుతనం తీసుకురావడానికి. మేడం ఏమో బాగుంది కదా బొట్లు పెట్టుకుంటానే ఉన్నాను, I బొట్టు used to ఎందుకు tell him in the అంటది. middle of an international సరే నేను looking వెళ్ళిపోయి song, మళ్ళీ you want to go to. అంతే It does నేను not make sense. సో నేను వెళ్ళిపోయి కార్లో But all కూర్చుంటాను. newfound respect I have for him. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే ఓ. జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే ఓ. You know what KV sir's thought process is behind that? He wanted, do you know na? ఏంటండి For తెలుగులో Gulabi. చెప్పండి. అవును మీ హీరోయిన్ తెలుగులో Gulabi song lo, KV sir thought his point is that he wanted the relationship to first start where this girl imagines him like a Dracula. అచ్చా And then how he slowly becomes Prince Charming. And from Dracula to Prince Charming, how slowly she falls in love with him. That's the point of the song. నిజమా? That's why in the end he comes on a horse as Prince Charming and all of that. And earlier when she sees him, she's scared of him. Because he keeps threatening off with the phone and all of that. కృష్ణవంశీ గారు మీరు ఎక్కడైనా ఉంటే చెప్పండి, ఇది నిజమేనండి? Avunu. రాకాసితే నెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి నీ నడుము మడత్తల్లో నన్ను మడత పెట్టావే. అసలు వంశీ గారు No. మాకన్నా ఒక మినిమం 15 years 18 years పెద్దోళ్ళు ఉంటారు, బట్ మాకన్నా చిన్న పిల్లలాగా Yeah, బిహేవ్ exactly. Yeah, చేస్తారు. he's the biggest kid. ఐ థింక్ దట్ ఈస్ హిస్ ప్లస్ పాయింట్. Exactly. దట్స్ వై Freshness. తన ఫిల్మ్స్ అన్ని ఇంత యూత్ఫుల్ గా ఉంటాయి. Exactly. యూత్ఫుల్ గా ఉంటాయి, హిస్ థాట్స్ ఆర్ ఫ్రెష్, థాట్స్ ఆర్ యంగ్. సో ఇఫ్ యూ ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటే మళ్ళీ ఇలాంటి ఫ్రెష్ సీన్స్ రావు. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? అంత మగాడు వరా నువ్వు? ఇలా ఎవడడిగితే అడిగి హగ్గిచ్చేస్తావా? So we have a joke, okay, KV sir and me. Right in the beginning of the film, I had told him, "You're not giving me creative freedom." మీరన్నారా నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు చెప్పాను కదండి, అయ్యో I ఆలోచించి said, "What is మాట్లాడదు. this?" బొట్టు You're so అన్నారా? No, not for the bottu. For my introduction scene, I was like, "You're too controlling, sir. You've not changed. You're not giving me any creative freedom to act." ఏంటి అసలు ఎవరైనా డైరెక్టర్కి వెళ్ళి అలా మాడతారు? నేను చెప్పాను కదా, కాజల్ ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి. Arey, no. ఇక్కడ ఆలోచించి మాట్లాడుంటే అసలు My point is that KV sir is such a rock star. Like, Telugu. obviously, with respect. Stop scaring me. Will you translate for me? Sorry. కేవీ గారు చాలా బ్యాడ్ Rock star పర్సన్. unnaru. Rock అయ్యయ్యో star unnaru. నువ్వు అదే చెప్తున్నాను. నువ్వు ఇంగ్లీష్లో చెప్పు, నేను చెప్తా. You're horrible. I'll do it on my own. ఓకే KV మీరు sir. తెలుగులో రాక్ స్టార్ ఎలా అంటారు? పత్తర్ మనిషి. Exactly. Everyone knows the meaning of rock star. Now కాజల్ moving on. ఏమంటుందంటే point చాలా over. మంచోడు, Yeah. చాలా మంచోడు, చాలా మంచోడు. అది చెప్పి Yes. పావగారి చూపే బంతి పువ్వై పూసిందే పావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే. అండ్ సాంగ్స్ గురించి మనం మాట్లాడడం యువన్ గారు బ్యూటిఫుల్ అని. ఐ మీన్ ఆయనకి చాలా తక్కువ టైం ఇచ్చాం యాక్చువల్గా. ఇట్స్ స్లో పాయిజన్ హిస్ మ్యూజిక్ అండ్ ఈస్ గివెన్ అన్ అమేజింగ్ 5 numbers. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు నమ్మరు, లెస్ దెన్ అ వీక్ హోల్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు యువన్. యూజువలీ హీ టేక్స్ 1 month, 1.5, 2 months. ఐ థింక్ ద ఫాస్టెస్ట్ ఫిలిం ఆఫ్ మైండ్ విచ్ రిలీజ్డ్ ఇన్ విత్ ఇన్ 6 months. మార్చ్లో మొదలు పెట్టాం, అక్టోబర్లో రిలీజ్. అంటే జస్ట్ స్టార్ట్ టు ఫినిష్ 6th to 7th month రిలీజ్. యో ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం
నా చుట్టూ ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం Dance to the rhythm now. Dance to the rhythm now. Dance to the rhythm now. గణేష్ గురించి చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యిందంటే కేవలం మా ప్రొడ్యూసర్ గణేష్ వల్ల. హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వచ్చినా ఒక మౌంటైన్ లాగా నుంచుని సరదాగా అన్నీ దాటుకుంటూ వెళ్ళేవాడు. అండ్ హీ వాజ్ గుడ్, బాగా ఖర్చు పెట్టాడు, కరెక్ట్గా ఖర్చు పెట్టాడు, ఎక్స్ట్రా బడ్జెట్ అవ్వకుండా నీట్గా. అండ్ వంశీ గారికి ఏం కావాలన్నా ఇచ్చేవాడు. గోవిందుడందరివాడే. అండ్ నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఈ సినిమాలో చెప్పాలి, ప్రతి సినిమాలో ఉంటుంది. బట్ వంశీ గారు ఆయన నరేట్ చేసిన వెంటనే, అది వంశీ గారి స్టోరీ చేసిన వెంటనే ఒక ఫీల్ గుడ్ యునో అయ్యారు ఆయన. హీ ఫెల్ట్ గుడ్ ఇమీడియట్లీ. అండ్ వంశీ గారు అడిగారు, ఇక్కడితో కాదన్నయ్య, మీరు నాతో అట్లీస్ట్ 15 days కూర్చోవాలి, ఇద్దరం కలిసి వీ విల్ వర్క్, విల్ లాక్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ డూ. సో అది వంశీ గారు అంత ఓపెన్గా అడిగారు కాబట్టి నాన్నగారు వాజ్ ఏబుల్ టు సజెస్ట్, కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నుంచి. నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసల్ది. అభిరామ్ రామ్ ఏకసంధాగ్రాహి. ఆ అబ్బాయి మంచి పిల్లడమ్మా. అండ్ గోవిందుడు అందరి వాడే సినిమా కృష్ణవంశీ గారు అంటేనే లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ ఎమోషన్స్ ఎన్ని ఉన్నా కానీ అది ఎలా ప్రొజెక్ట్ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వంశీ గారు ఈజ్ అంటే దిట్ట దాంట్లో. మీకు నచ్చిన ఫేవరెట్ ఎమోషనల్ సీన్ మీరున్నా లేకపోయినా ఏదన్నా చెప్పమంటే విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్? Mine is the climax when he's in the hospital. Yeah. That's a very emotional లవ్లీ థింగ్. నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్ తాత నాన్నగారు కలిసేటప్పుడు నా క్లోజప్ ఒకటి ఉంటుంది. వీ హ్యాడ్ దట్ టెన్షన్ ఆల్సో, డాక్టర్ గారు అని వచ్చినప్పుడు ఇలా తిరుగుతే ఏమవుతుంది అనేది. And it's a very nice scene. It's a very beautiful scene. అభిరామ్ నానమ్మ వెళ్ళి అన్నం తినిపోతుంది నుంచి ఏం తినలేదు. బ్యూటిఫుల్ సీన్ అండి. మోస్ట్ న్యాచురలీ కన్సీప్డ్ సీన్ అది. వెరీ న్యాచురల్గా ఆ విలేజెస్లో ఎంత కోపం ఉన్నా మీ హస్బెండ్స్ మీద, మీ అన్నం ముందు పెట్టి తిడతారు, అన్నం పెడతారు, మిమ్మల్ని చూసుకుంటారు, పడుకోబెడతారు, మందులు ఇస్తారు. బట్ ఆవిడ చెప్పాల్సింది మాత్రం దేని దానికే. ఇట్స్ సచ్ అ న్యాచురల్ సీన్. నిజంగా చెప్పాలంటే అక్కడక్కడే తిట్టాలి, అది కాదు. హస్బెండ్ని చూసుకోవాలి, దేవుడు మీరు అనే ఆ డైలాగ్స్ కానీ అవి కానీ బ్యూటిఫుల్ డైలాగ్స్. yes. పరుచూరి గారు మోస్ట్లీ పరుచూరి గారు అండ్ వంశీ గారు కలిసి రాశారు ఈ సినిమాకి. మట్టి పిసికే అవన్నీ పరుచూరి గారు ఇన్వాల్వ్మెంట్. నేను చెప్తాను, ఆయన ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా ఒక పెద్ద మనిషిగా మమ్మల్ని అందరిని అలా గైడ్ చేస్తూ తీసుకెళ్లారు. సో ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. కాజల్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్? మీరు చాలా ఇందులో చాలా క్యూట్గా ఎమోట్ చేశారు. అండ్ ఇది కొంచెం బోల్డ్ మరదల క్యారెక్టర్. వంశీ గారి సినిమాలో ఎప్పుడు అంతే ఉంటారు. సో మీకు నచ్చిన డైలాగ్ ఏది? I say if you have the guts, go and tell. ఇలా చెప్తారా? ఇలా Go watch the movie. We watched it, but directly from the horse's mouth బాగుంటుంది కదా వినడానికి. Okay, wait, guys. వెళ్ళి తాతయ్యకి నిజం చెప్తే నువ్వేం అడిగితే నువ్వేం అడిగితే ఇస్తా. ఏది అడిగినా ఇస్తా కదా. Okay, wait, we'll do it again. వెళ్ళి తాతయ్యకి నిజం చెప్తే ఏం అడిగినా ఇస్తా. Bumper offer. ఎవరు కాదంటారు ఈ బంపర్ ఆఫర్. So I think that's a very cute dialogue. Yeah, very very cute. So and finally విజయదశమి. నార్మల్గా మీ సినిమాలో నాయక్, మీ కాంబినేషన్లో వచ్చిన ఎవడు నాయక్ సంక్రాంతి సూపర్ హిట్స్. ఇప్పుడు దసరా సూపర్ హిట్ కొట్టారు గోవిందుడు. ఫస్ట్ టైం దసరాకి వస్తున్నాం అండ్ ఐఎమ్ సో హ్యాపీ. కొత్త క్యారెక్టరైజేషన్, కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ చిత్రంతో వచ్చాం ఈ దసరా. అండ్ ఇది యాక్సెప్ట్ చేసినందుకు, దీన్ని ఇలాంటి సినిమాలు ఎంజాయ్ చేసినందుకు మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఇలాంటి మంచి మంచి సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్స్ చేయడానికి మాకు ఒక కొత్త అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మీ ప్రేక్షకులందరికీ, మీకు అందరికీ థ్యాంక్ యూ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. Have a lovely festival and enjoy GAB only in theatres. Thank you so much. And Miku and everyone, Vijayadashmi Shubhakankshalus. Thank you.